హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు చెప్తున్నానండి. ఎవరికైనా ముగ్గులు రావని బాధపడకండి. ఇదిగోండి, ఈ అచ్చులు దిగాయి కదండి, ఈ విష్ణు పాదాలండి. ఏమీ లేదండి, సింపుల్గా ముగ్గులు రానోళ్ళు కూడా వేసుకోవచ్చండి. ఇలాంటి అచ్చులతోటి మనం వరిపిండిగానే ఏదైనా 2 పిండిలు, వరిపిండి గోధుమ పిండి బాగా కలిపేసి మనం ఇలాగ అచ్చేసి దీని మీద పిండి జల్లాలండి. జల్లిన తర్వాత ఇలా అచ్చు తీసేస్తే అలాగ పడిపోద్దండి. చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుందండి. ఇదిగోండి, నేను నిన్న కొనుక్కొచ్చానండి. ఇది పైడితల్లమ్మ గుడి దగ్గర అమ్ముతున్నారు, 20 రూపాయలండి ఇది. ఇదిగోండి, ఇక్కడ వేసాను చూడండి, ఎంత బాగుంది, చాలా బాగుంది కదండి. ఇది మామూలుగా నేను చేయితో వేసానండి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమటండి ఈ ముగ్గు. నా అక్కడైతే 3-4 రకాలు ఉన్నామండి, చూపిస్తాను అంటే ఇదొక రకము, ఇదొక రకం అండి. ఎవరికి ముగ్గులు రాకుండా భయం ఏం లేదండి. ఇప్పుడు అచ్చులు దిగిపోయేవి, అచ్చులతో వేసేస్తే ఈజీగా. నేను శనివారం ఇది వచ్చానండి. ఇది మామూలు స్టైల్స్ కాదు, పసుపు రాసి నేను ఈ అచ్చులతో వరిపిండితో ముగ్గులు వేస్తానండి. చాలా బాగున్నాయి కదండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి అచ్చులు కొనుక్కోండి, చాలా బాగుంది.